అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుకున్నారు సభ్యులు. ఓఆర్ఆర్ టెండర్స్ పై హరీష్ రావు సవాల్కు అసెంబ్లీ నుంచే విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్. 10 ఏళ్లలో ఇష్టానుసారంగా అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారన్నారు అధికార పక్షం సభ్యులు. ఈ 5 ఏళ్లలో ఈ కాంగ్రెస్ సర్కార్ అప్పుల్లో తమను మించిపోతుందన్నారు బీఆర్ఎస్ సభ్యులు. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. రాష్ట్ర అప్పులపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. దమ్ముంటే ఓఆర్ఆర్ టెండర్లను రద్దు చేసి విచారణకు ఆదేశించాలని హరీష్ రావు సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ ఓఆర్ఆర్ టెండర్ల అక్రమాలపై విచారణకు ఆదేశిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓఆర్ఆర్ టెండర్లపై విచారణకు సిట్ వేస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుపై హరీష్ రావు కోరిక మేరకే విచారణకు ఆదేశిస్తున్నామన్నారు. ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను. విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష. బట్టి గారు లేచి పదే మీలాగా ఓఆర్ఆర్ అమ్ముకోలేదంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, వాపస్ తీసుకోండి అని నేను అన్నా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి సరే విచారణ వేస్తామన్నారు. వి వెల్కమ్. కానీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి, రద్దు చేయండి అని చెప్పి ఆ టెండర్లు రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. రాష్ట్ర అప్పులు మిత్తిలపై వివరణ ఇచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీఆర్ఎస్ 6,71,000 కోట్లు అప్పు చేస్తుందన్నారు. అప్పులు కాకుండా పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయన్నారు. పెండింగ్ బిల్లులే 41,000 కోట్లు ఉన్నాయన్నారు బట్టి. కానీ తమపై ఏడాదిలో 1,00,000 కోట్ల అప్పులు చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు బట్టి. తాము తెచ్చింది 4 లక్షల కోట్లేనని, ఏడాదిలో కాంగ్రెస్ 1,27,000 కోట్లు అప్పు చేసిందన్నారు హరీష్. బీఆర్ఎస్ హయాంలో చేసినప్పుడు 4,17,000 కోట్లని మళ్ళీ మీ వైట్ పేపర్ ఆధారంగానే చెప్పాను. అదేవిధంగా నేనేం చెప్పినా మీరు ఏడాది కాలంలోనే 1,27,000 కోట్ల అప్పు చేశారు అని మీ కాయిదాల ఆధారంగానే చెప్పాను. మీరు 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టిపోతే 12,000 కోట్ల రూపాయల బిల్స్ క్లియర్ చేసి ఆ 40,000 కోట్లనే కేవలం 28,000 కోట్ల కుదించాం అధ్యక్ష, తగ్గించాం. అంటే ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు, ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 24,000 కోట్ల పైబడి మేము చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలు, ఉద్యోగస్తులకి మొదటి నెల ఇచ్చే జీతాలతో పాటు స్కీమ్స్తో పాటు ఇవన్నీ కాకుండా మీరు చేసినటువంటి అప్పులకు సంబంధించిన దాన్ని భారం మోస్తూ ఆ అప్పులు భారాన్ని మేము తీర్చింది 24,000 కోట్ల పైబడి అధ్యక్ష. సంవత్సర కాలం నుంచి మీరు ఏం చేశారంటే ఇది అధ్యక్ష. అప్పులపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో సభలో గందరగోళం నెలకొంది. విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు అధికార ప్రతిపక్ష సభ్యులు. వాళ్ళు దొంగలంటేనే తాను యూజ్లెస్ ఫెలో అన్నానన్నారు హరీష్ రావు. అయితే సభ్యులు అన్నది వినబడలేదు కానీ హరీష్ వ్యాఖ్యలు మాత్రం వినిపించాయన్నారు శ్రీధర్ బాబు. హరీష్ యూజ్లెస్ ఫెలో అనడంపై సారీ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. అధ్యక్ష, ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది 100 సార్లు అంటారు. నన్ను ఎవడైనా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాళ్ళు అన్నది కదా. నేను లేచి మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు. అన్నప్పుడు నేనేమనాలి? అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు. ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా? అందువల్ల అక్కడి నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిందో ఆయనను ఉద్దేశించి నేను అన్నా, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెల్ యూ కెన్ ఎక్స్పెల్ బోత్. ఆన్ రికార్డ్ మైక్ లో ఒక సభ్యుని యూజెస్ ఫెలో అని అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజెస్ ఫెలో అని అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కారు ఉమ్మడి నల్గొండ జిల్లాను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు కోమటిరెడ్డి. బీఆర్ఎస్ చేసిన దానికి ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి మంచి రిజల్ట్స్ ఇచ్చారని చెప్పారు కోమటిరెడ్డి. రాష్ట్రంలో ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్తోనే ఉమ్మడి నల్గొండకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు హరీష్ రావు. నా బాధతోని నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన, ఫ్లోరైడ్, మూసి నీళ్లు చచ్చిపోతున్నారు సార్. ప్రజలు అంత కనికరం లేదు సార్ వీళ్లకు. ఎస్ఎల్బిసి సొరంగం 70% పూర్తి చేశాం. ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఒక్కసారి సొరంగం రాలే. ఆయన నల్లగొండ గురించి కానీ నా గురించి కానీ మాట్లాడే హక్కు లేదు అధ్యక్ష. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ.
ఇవాళ మూసీలో ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ. మూసీ పునరుజ్జీవంతో ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎంతో ఉపయోగమన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జిల్లాలో 3 కాలువలు పూర్తి చేసి మూసీ నీటితో 60,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గతంలో ఇరిగేషన్ మీద చాలా ఖర్చు చేసి చాలా తక్కువ ఆయకట్టు వచ్చింది. ఇది నేను రాజకీయ విమర్శ కాదు, ఇది వాస్తవం, ఇది ఫ్యాక్ట్స్. గతంలో 10 ఏళ్లలో 1.81 lakh crores ఖర్చు పెడితే మరి ఆయకట్టు వచ్చింది చాలా తక్కువ. ఇప్పుడు మేము ఈ లిమిటెడ్ రిసోర్సెస్తో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే విధంగా ముందుకు పోతున్నాం. రాష్ట్ర అభివృద్ధి పనులు చేపట్టమంటే ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదని సర్కార్ చెప్పడం సరికాదన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్. దేనికైనా నో మనీ అని గతంలో సీఎం చెప్పడం కరెక్ట్ కాదన్నారు. The government is trying to build a picture. Oh, financial condition is bad, financial condition is bad. Developmental works, no money. This, no money. But what I think is that no, state has the money. I will just prove it, sir. అసెంబ్లీలో ఎవరూ రూల్స్ బ్రేక్ చేయవద్దన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సభలో నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ ప్లకార్డులు ప్రదర్శించవద్దన్నారు. మనం చేసుకున్న రూల్స్ను మనమే ఫాలో కాకపోతే ఎలా అని ప్రశ్నించారు. మనం చేసుకున్న రూల్స్ మనమే వైలేట్ చేసుకునే పద్ధతిలో ఇవాళ అసెంబ్లీ హాల్ లోపల విపక్షాలు చేస్తున్నందుకు వారికి మరొకసారి నేను ప్లే కార్డ్స్ కానీ స్లోగన్స్ కానీ వెళ్ళకొచ్చుడు కానీ ఇది మంచి ప్రాక్టీస్ కాదు. మనం తయారు చేసుకున్న రూళ్ళు మనమే వైలేట్ చేసుకున్నట్లయితుంది.